చేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ తొలకరి వాన కార్యక్రమంను వీక్షించున్న ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి, మీ యొక్క అనుదిన ప్రేయర్స్ని బట్టి నేను క్షేమము, మా కుటుంబం, పరిచర్య అంతా కూడా మంచిగా దేవుని కృపలో జయకరంగా మహిమకరంగా సాగుచున్నది. మీ యొక్క అనుదిన ప్రేయర్స్ ద్వారా యెరూషలేం ప్రయాణము జయకరంగా మహిమకరంగా ముగించుకొని తిరిగి మరలా మన స్వదేశానికి ప్రభువారు తీసుకొచ్చి ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. లేఖన భాగముల నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు చదువుకుందాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతన్ని వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవరి చేతనైనను వివేచింపబడడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్ర. ప్రశస్తమైన సమయంలో ప్రభువా, ప్రియ బిడ్డలను కొద్ది దినముల తర్వాత మరలా నూతనంగా చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్ర. దీనురాలనైన నన్ను ప్రభువా, అయా తండ్రి, 4 దేశములు ప్రభువా తండ్రి చూడడానికి మీరు పుట్టిన జన్మస్థలము, మీరు తిరిగిన ప్రాంతములు, యెరూషలేము పట్టణమును దర్శించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్ర. ప్రియ బిడ్డలందరూ కూడా ఎంతో విరివిగా ప్రార్థించారు, ఎంతో ప్రభువా కోఆపరేట్ చేసి ఉన్నారు. వారందరిని బట్టి కూడా వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రశస్తమైన సమయంలో దేవా నన్ను ప్రభువా మీ యొక్క ఆత్మచేత నింపండి, బలపరచండి దేవా. జీవపు వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. స్తోత్ర. నూతన జీవితము ప్రభువా ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించండి. కాడవరి అంత్య దినాల్లో మీ యొక్క తండ్రి గొప్ప మేలులు, ఆశీర్వాదములు కుటుంబములలో కుమ్మరింపబడులాగున ఏ విధంగా జీవితములను కట్టుకోవాలో వారికి తండ్రి క్షుణ్ణంగా నేర్పించమని మీ కృపకై వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రశస్తమైన సమయంలో ప్రియబిడ్లారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు మనం ధ్యానించినట్లయితే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ద నేచురల్ పర్సన్ డస్ నాట్ యాక్సెప్ట్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఫర్ దే ఆర్ ఫోలీ టు హిమ్ అండ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దెమ్ బికాస్ దే ఆర్ స్పిరిచువల్లీ డిజర్న్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే మనము ఇక్కడ 3 భాగములను మనం గమనించవచ్చు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అని మరి 14వ వచనంలో రాయబడి ఉన్నది. 15వ వచనంలో మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. అన్నిటినీ వివేచించును ఆత్మ సంబంధి అయిన వాడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, ఆత్మ సంబంధి అయిన మనుష్యుడును మనము ఇక్కడ గమనించవచ్చును. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్లయితే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ప్రియబిడ్లారా, 3 అంశములను ప్రాముఖ్యమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, ఆత్మ సంబంధి అయిన మనుషుడు, శరీర సంబంధి అయిన మనుషుడు. గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. గమనించినట్లయితే, ఫర్ యు ఆర్ స్టిల్ ఆఫ్ ద ఫ్లెష్, for while there is jealousy and strife among you, you are not of the flesh and behaving only in a human way. మనం గమనించినట్లయితే శరీర సంబంధి అయిన మనిషి, అదేవిధంగా ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు, మరి ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. ప్రకృతి శరీరము ఆల్వేస్ గోస్ టుగెదర్, వి కెన్ సే ఇట్ ఇన్ వన్ వర్డ్. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఈ లోకంలో ప్రకృతి విషయముల మీద మనస్సు ఉంచుతాడు.
మనం గమనించినట్లయితే ప్రకృతి సంబంధి ఏమనగా లోకములో ఉన్నదంతయు శరీరాశ. మనం ఇక్కడ 3 విషయములను క్షుణ్ణంగా గమనించవచ్చును. శరీర సంబంధి అయిన మనుష్యుడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. మరి శరీర సంబంధి అయితే మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యములను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మాత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును ప్రియ బిడ్డలారా, మన జీవితములలో మనము పవిత్రపరచబడాలి అంటే ఈ యొక్క చెడ్డవేవి హృదయంలో ఉండకూడదు. చెడ్డవి మన హృదయంలో ఉన్నవి అంటే మనము శరీరానుసారముగా జీవించుచున్నాము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. అవి ఏ విధముగా దారితీనంటే కేవలం మరణమునకు దారితీను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శరీర విషయములు, శరీరము కోరినదల్లా చేసినట్లయితే, శరీరము ఆశించినదల్లా మనము నెరవేర్చినట్లయితే, శరీరేచ్ఛలు నెరవేర్చువాడు దేవునికి దూరస్తుడిగా ఉంటున్నాడని లేఖన భాగములు జ్ఞాపకము చేయుచున్నాయి. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, కడవరి అంత్య దినాల్లో ఉన్నాము. దేవుని రాజ్యమునకు సమీపంగా ఉన్నాం. ప్రభు వారు త్వరగా రానై ఉన్నారు. దేవుని యొక్క ఆగమనము సమీపముగా ఉంటున్న ఈ ప్రశస్తమైన దినములలో మనము కలిగి ఉన్న ఆత్మను, మనము కలిగి ఉన్న విశ్వాసమును, ప్రార్థన జీవితమును, మనము కలిగి ఉన్న సహవాసమును, మనము కలిగి ఉన్న పట్టుదలను ఏ మాత్రము కూడా విడిచిపెట్టకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శరీర సంబంధులు శరీర విషయముల మీద మనసు నుంచుతారు. అది శరీర సంబంధి అయిన మనుష్యునికి అది మరణమునకు దారితీను. అవును ప్రియ బిడ్డలారా, గమనించినట్లయితే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ప్రైజ్ ద లార్డ్. మనము శరీర కోరికలను నెరవేర్చే వారముగా ఉంటే మనము కేవలం చనిపోవలసిన వారముగా ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మనము మరి ఒక దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే మనము శరీర ఇచ్చలను నెరవేర్చే వారముగా ఉండకూడదు. మరి ప్రకృతి సంబంధి అయిన మనుషులుగా మనం ఉండకూడదు. మరి ఈ లోకంలో కన్ను చూచినదల్లా ఆశించి మనము చేస్తే, లేదా మరి దొంగతనములు, లోభములు, మాత్సరములు మనము నెరవేర్చిన వారముగా ఉంటే దేవుని సన్నిధిలో దేవునికి దూరస్తులం అయిపోతాం. దేవుని యొక్క ఉగ్రతకు మనము లోనవుతాము. ఆ కుటుంబంలో ఏమాత్రం కూడా సమృద్ధి ఉండదు. ఆ కుటుంబంలో ఏమాత్రము కూడా శాంతి ఉండదు. ఆ కుటుంబంలో ఏమాత్రము కూడా నెమ్మది ఉండదు. ఆ కుటుంబంలో ఏమాత్రము కూడా ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఉండదు. ప్రియబిడ్లారా, మనము ప్రకృతి సంబంధులుగా కానీ మరి శరీర సంబంధులు కానీ ఉండకూడదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యమైన సమయంలో మనకు జ్ఞాపకము చేయుచున్న మాట ఏమనగా, మనము కేవలము కూడా ఆత్మ సంబంధులుగా ఉండాలని జ్ఞాపకము చేయుచున్నాడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. వెన్ వి రీడ్ స్క్రిప్చర్స్, 1 Corinthians chapter 2 verse 15 here, the spiritual person judges all things, but himself to be judged by no one. Praise the Lord, hallelujah. Spiritual person can judge everything. అంటే అన్నిటినీ వివేచిస్తాడు. ఏది మంచిది, ఏది చెడ్డది, మరి ఏది మనము చేయవచ్చు, ఏది చేయకూడదు. అంటే he had a self conscious. When we have self conscious, we need to get scared of things to those God Almighty doesn't like. మన దేవునికి ఇష్టము కానిది మనం చేయడానికి ఏమాత్రము కూడా ఇష్టపడము. ఎప్పుడు మనకు సరి మనస్సాక్షి అనేది ఉంటే, ఇది నేను చేయకూడదు, ఎందుకంటే నేను దేవుని రక్తంలో కడగబడి ఉన్నాను, దేవుని బిడ్డను, నేను పాపము చేయకూడదు, నేను ఏమాత్రము కూడా త్రాగుడు వ్యసనములో ఉండకూడదు, ఏ విధంగా కూడా లోకములో ఉన్న సమస్తాన్ని నేను
ఆశించకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, గమనించినట్లయితే ప్రభువారు యెరూషలేము పట్టణంలో ఆ యొక్క వీధులలో తిరుగుచున్న సమయంలో నిజంగా మేము తిరుగుచున్నప్పుడు నిజంగా ప్రభువారు ఎంత గొప్ప ధన్యత ఇచ్చి ఉన్నారు. ఈ లోకములో ఉన్నదంతయు అశాశ్వతము. ప్రభువారు నడిచిన ఆ యొక్క దారులలో ప్రభువారు ఆ యొక్క చేసిన అద్భుత కార్యములు ఆ యొక్క మార్గములలో ఆ స్థలములలో మేము కూడా నడవడానికి ప్రభువారు కృప చూపించి ఉన్నారు. ప్రియ బిడ్డలారా, ఆ యొక్క ఒలీవల తోటను, ఆ గెత్సెమనే తోటలో, ఇంకా నువ్వు రూపాంతర కొండ మీద, నెబు పర్వతము మీద ఎన్నో కార్యములు మేము కన్నులారా చూచి ఉన్నాం. అక్కడ మేము అనుభవించి ఉన్న దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాత్మ ఇంటికి రాగానే ఎన్ని కార్యములు, ఎంతమంది ఎన్ని గొప్ప సాక్ష్యములు చెప్పి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సహోదరి హైదరాబాద్ నుండి ఫోన్ చేసి ఉన్నది. ప్రియవిడ్లారా, వారి యొక్క చెల్లి కుమారుడు 14 సంవత్సరములు, ఏమాత్రం అగసి ఆ యొక్క 14 సంవత్సరముల బిడ్డ ఏమాత్రము కూడా జ్వరము, భయంకరమైన జ్వరము, ఫిట్స్ సడన్గా వచ్చి ఎంతో బాధపడుతున్నాడని చెప్పినప్పుడు తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఫోన్ చేసి ఉన్నది. హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను చెప్పాను, అమ్మా శ్యామలా గారు, మరి అక్క కుమారుడికి ఏమాత్రము మరి బలహీనత కాదు, కానీ అపవాది క్రియ. నెమ్మదిగా ఉండు, దేవుడు స్వస్థపరుస్తాడు, నెమ్మదిగా ఉండు, రక్తస్థుతి చెప్పుకోండి అని చెప్పినప్పుడు ఆమె వెంటనే మరలా ఫోన్ చేసి చెప్పినది, మేడం జ్వరం తగ్గిపోయింది, మరి కేవలం ఇది అపవాది క్రియ అని మేము గుర్తెరిగాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి వెంటనే తెల్లవారిన తర్వాత మరలా ఫోన్ చేసి ఫిట్స్ కూడా తగ్గిపోయినాయి, మరి దేవుడు డాక్టర్స్ ఎంతో ఆశ్చర్యపోయి ఉన్నారు, పరిపూర్ణంగా స్వస్థత పొంది ఉన్నాడు మా బాబు అగస్సి అని చెప్పి దాసురాలు సాక్ష్యం ఇచ్చి ఉన్నది. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే దేవుడు చేసే కార్యములు, అద్భుత కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. మన జీవితాల్లో మనం అనుకుంటాం మరి దేవుడు కార్యములు చేస్తాడని, ఏమాత్రము కూడా అపనమ్మకం అనేది రానిది. డోంట్ గెట్ లిటిల్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో నీకు అల్ప విశ్వాసం వస్తుందో ఏమాత్రము కూడా దేవుని కార్యము నువ్వు చూడలేవు. బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్, బీ స్ట్రాంగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఎప్పుడైతే ఆత్మ విషయముల మీద మనసుంచి నీవు అన్నిటిని వివేచించే వ్యక్తిగా జ్ఞానయుక్తముగా నడుచుకుంటావో, ఆత్మ విషయముల మీద మరి ఎప్పుడైతే మనసుంచి దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉంటావో, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంగా ఉండి కార్యములు చేసి నిన్ను ఎంతో సంపూర్ణ సంతోషముతో, ఆనందంతో, సమృద్ధితో, ఆరోగ్యంతో, సకల కీర్తి ప్రతిష్టలతో నింపడానికి ఇష్టపడుచున్నారు. మరి ఉద్యోగం లేదని బాధపడుచున్నావా? గర్భఫలం లేదని బాధపడుచున్నావా? హెచ్ఐవితో మరి బాధపడుతూ అనేకుల చేత నిందింపబడుచున్నావా? యవన సోదరుడా, సోదరి, జస్ట్ లిసన్ టు గాడ్స్ వర్డ్. ఈవెన్ యూ లిసన్ అంటు ద వర్డ్స్ ఆఫ్ జీసస్ లైఫ్, యూ విల్ ఇమ్మీడియట్లీ చేంజ్ యువర్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నీ జీవితము మార్చాలి అంటే నీవు దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అల్ప విశ్వాసం ఉండుట వలన ఏమాత్రం కూడా దేవుని యొక్క కార్యాన్ని చూడలేవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో మరి ఈ మధ్య కాలంలో అనగా మొన్న మేము కర్నూలు పట్టణానికి నేను నా కుమార్తె పరిచర్య నిమిత్తం వెళ్ళి ఉన్నాం. అక్కడ అన్యులు మరి టీవీ వాక్యము ద్వారా పరిచర్య మరి రక్షణ పొంది ఆహ్వానించినప్పుడు యెరూషలేము నుండి వచ్చి మేము కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ అన్యుల మధ్య మరి దేవుడు బహుగా వాడుకొని గొప్ప అద్భుత కార్యములు చేసి ఉన్నారు. వారు చెప్పే సాక్ష్యములు, వారి ఒక్కొక్కరి పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యములు కేవలము ఫోన్ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించున్నాడు. ప్రియబిడ్లారా, స్వస్థత కార్యములు జరిగించున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వారి ఈ లోకములో ఉన్నదంతయు కూడా వ్యర్థముగా ఎంచుకొని దేవుని వాక్యమును నమ్మి ఉన్నారు, దేవుని యొక్క మాటల యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నారు. 2 దినములు కూడా దేవుడు బహుగా వాడుకొని అక్కడ దేవుని బిడ్డల మధ్య మరి ఎంతో బిడ్డలు ఆదరింపబడ్డానికి దేవుడు కృప చూపించి జయకరమైన మహిమకరమైన పరిచర్యను అక్కడ అప్పగించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, గమనించినట్లయితే మనము మీ యొక్క 3 విషయములను ఎల్లవేళలా క్రైస్తవుడు అనే
వ్యక్తి మరి జ్ఞాపకము చేసుకోవాలి. శరీర సంబంధిగా ఉన్నావా, ప్రకృతి సంబంధిగా ఉన్నావా, ఆత్మ సంబంధిగా ఉన్నావా? శరీర సంబంధమైన మనస్సు అయితే మరణముకు దారి తీస్తుంది. ప్రకృతి సంబంధమైన మనస్సు అయితే 14వ వచనంలో మరి అది అతనికి వెర్రితనంగా ఉంటుంది. ఇటువంటి మరి సాక్ష్యములను, అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను విన్నప్పుడు వెర్రితనం. అందుకని లేఖన భాగములలో వ్రాయబడి ఉన్నది, మరి నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము రక్షింపబడి ఉన్నాం, ఆత్మ సంబంధులుగా ఉన్నాము కాబట్టి మనకు శక్తి అయితే నశించిపోవచ్చున్న వారికి, లోకములో పాపములో వ్యసనములలో ఉన్న వారికి అది వెర్రితనంగా ఉంటుంది. వారు దేవుని యొక్క విషయములను వివేచించరు. మనం వివేచించే వారముగా ఉండాలి. ఆత్మ వరములను, ఫలములను పొందిన ఆత్మీయ బిడ్డల వలె అభిషేక తైలముతో అభిషేకింపబడిన బిడ్డలముగా నిత్యము మండుచున్న దేదీప్యమైన వెలుగుతో మనం ప్రకాశిస్తూ అనేకులను వెలిగించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు వారి ప్రాముఖ్యమైన సమయంలో కోరుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియ బిడ్డలారా, నీవే విషయంలో కృంగి ఉన్నావో, ఏ విషయంలో బాధపడుచున్నావో, ఎటువంటి నిందలు నిట్టూర్పులలో ఉన్నావో, ఎటువంటి కష్టము శ్రమలలో ఉన్నావో, రైట్ నౌ కాల్ అంటూ జీసస్. జీసస్ లవ్స్ యూ ఆల్ ద టైమ్. మరి యేసు ప్రభువారు ఎల్ల వేళలా నిన్ను ప్రేమిస్తున్నారు. ఎటువంటి ప్రేమ అంటే అది శాశ్వతమైన ప్రేమ. ఎవర్ లాస్టింగ్ లవ్, విత్ ఎవర్ లాస్టింగ్ లవ్ జీసస్ కాలింగ్ యూ ఆల్ ద టైమ్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు ఓపెన్ ద డోర్. నువ్వెప్పుడు తలుపు తీస్తావా, మరి లోపలికి వచ్చి నీ యొక్క కుటుంబాన్ని దీవించాలి, నీ యొక్క బిడ్డలను దీవించాలి, నీ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించడానికి ప్రభు వారు ఇష్టపడుచున్నారు. నువ్వు శరీర సంబంధిగా, ప్రకృతి సంబంధిగా ఉండక దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధిగా ఉండి ఆత్మీయ విషయముల మీద మనసు ఉంచినప్పుడు అది నీకు జీవము, సమాధానము కలిగిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచుదురు, అది జీవమును, సమాధానమును కలిగిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు అయితే మరణము, ప్రకృతి సంబంధమైన మనస్సు అయితే అవివేకము, అయితే మరి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మనస్సు అయితే అది జీవమును ఇస్తుంది. మనం నిత్య రాజ్యమునకు వారసులం అవ్వడానికి కారణమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని కార్యాలను చూడడానికి ఇష్టపడుచున్నావా? మరి ఈ యొక్క సంవత్సరము మరి 10th క్లాస్ స్టూడెంట్స్, ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నతమైన మార్కులతో పాస్ అయి ఉన్నారు. మరి కర్నూల్లో మరి బిడ్డలు ఎంతో మరి చదువులు ఎంత డల్లర్స్ కూడా ప్రార్థన చేయించుకున్న వెంటనే పరలోక జ్ఞానంతో నింపబడి ఎగ్జామ్స్ అన్నీ కూడా మంచిగా రాసి మంచి జయాన్ని పొంది ఉన్నారు. గొప్ప గొప్ప సాక్ష్యాలను మేము విని ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే, దేవుని కృపకు పాత్రులు కావాలంటే, పాపములు చేసి శాపములతో నింపబడి నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక నీ జీవితంలో నువ్వు తల్లడిల్లుచున్నావా? ఒక్కసారి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థించు. విత్ బ్రోకెన్ హార్ట్ అండ్ కంట్రైట్ స్పిరిట్ జస్ట్ ప్రే టు ద లార్డ్. లార్డ్, forgive all my sins. Forgive me, Lord Jesus. Forgive all my transgressions of Jesus right now. పశ్చాత్తాపంతో విరిగిన హృదయంతో కన్నీరు కార్చి ప్రార్థిస్తే మన దేవుడు కనికర సంపన్నుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నిన్ను కనికరించి, దయ చూపించి, ప్రేమ చూపించి నీ పాపముల అతిక్రమములన్నీ కొట్టివేసి నిన్ను శుద్ధీకరించి ఆత్మ సంబంధిగా చేయడానికి ఇష్టపడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియ బిడ్డలారా, ఈ సమయంలో నీవే స్థితిలో పడి ఉన్నావు? శరీర సంబంధమైన మరి విషయాలలో బలహీనులుగా ఉంటున్నావా? లేదా ప్రకృతి సంబంధమైన విషయాల్లో మరి ఆసక్తి కలిగి ఉన్నావా? ఆత్మ విషయాల మీద ఆసక్తి కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని వాక్యము ద్వారా నీ యొక్క జీవితాన్ని సరి చేసుకుని దేవునిలో పరలోక ఆశీర్వాదాలు పొందాలి. నీ కుటుంబం ఆశీర్వాదముగా మార్చబడాలి, నీ బిడ్డల ఆశీర్వాద కారణంగా మార్చబడాలని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకము చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యూ లార్డ్ జీసస్. గొప్ప దేవా, మహోన్నతుడా, చాలిన దేవా, స్తోత్ర. Yes Lord Jesus, really we love you Jesus all the time. We praise you God. Lord Father, we wait unto you Lord Jesus patiently Lord Father, so that you can do great and marvelous miracles in our life.
దేవా మీ కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉన్నప్పుడు మా పట్ల మీరుండి ప్రభా గొప్ప అద్భుత కార్యములు చేయవాడవు ప్రభా. నిత్యము మా వెంటనే ఉండి ఆలోచన చెప్పి నడిపించు దేవుడవు ప్రభా. చేయపట్టి వెన్ను తట్టి అయ్యా మాకు ఆలోచన చెప్పు దేవుడవు నీవే మా దేవా. మీకు స్తోత్రములు తండ్రి. నిరాశలో, నిస్పృహలో, కన్నీటి వలయంలో, అలల చేత కొట్టబడుచు శ్రమల సుడిలలో ప్రభువా ఎండిన ఎడారి లాంటి జీవితంలో ఉంటున్న ప్రతి బిడ్డను రైట్ నౌ లార్డ్ జీసస్ టచ్ దెమ్ లార్డ్ ఫాదర్. గొప్ప దేవా స్తోత్రములు. పాపములతో, శాపములతో, అతిక్రమములతో, దొంగతనములతో, వ్యభిచారములతో, ఎన్నో రకముల లోకములో ఉన్న వ్యసనములతో, జూదములతో ప్రభువా లంచగొండితనములతో ఉంటూ నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేకుంటున్న బిడ్డలని టచ్ దెమ్ లార్డ్ జీసస్ రైట్ నౌ. దేవ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డ సరి చేయబడును గాక. ఆత్మదేవా స్తోత్ర. వాక్యపు నందే ప్రతి బిడ్డను బలపరచండి దేవా తండ్రి. కృంగి ఉన్న వారిని లేవనెత్తండి. అప్పు సమస్యలు, కోర్టు సమస్యలతో, ప్రమోషన్ లేదని ప్రభా, సరైన మంచి ఉద్యోగం లేదని తండ్రి, భార్యాభర్తల మధ్య సమాధానము, నెమ్మది లేక తండ్రి, బిడ్డలు తండ్రి మాట వినటం లేదని అవిధేయతలో జీవిస్తున్నారని ప్రభా తల్లిదండ్రులు విలపిస్తున్న వారు ఉన్నారు దేవా. ఇప్పుడే ముట్టండి, తాకండి, ప్రతి బిడ్డను, కుటుంబాన్ని సరి చేయమని అడుగుచున్నా దేవా. మీ యొక్క తండ్రి సన్నిధిలో ప్రభ మోకరిల్లి ప్రార్థించి తండ్రి ఆత్మ విషయముల మీద మనసుంచి ప్రభ సమాధానము, జీవమును పొందువారుగా ప్రతి బిడ్డను అభిషేకించండి దేవా స్తోత్ర. రైట్ నౌ లార్డ్ జీసస్ anoint them Lord with the precious blood of Jesus. Thank you Father Lord. దేవా తండ్రి మీకు వందనాలు. ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేస్తున్న కుటుంబం అయా తండ్రి రవికుమార్ సుస్మితను దీవించండి. వారి కుటుంబంలో లోటుగా ఉన్న ప్రతి అవసరతను తీర్చండి దేవా స్తోత్రం. చేసిన ఉద్యోగములలో తోడు క్షేమం దయచేయమని దేవా. దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నా. ఎంతమంది బిడ్డలు ఉదార స్వభావంతో స్పాన్సర్ చేయించున్నారు వారి కుటుంబాలన్నిటిని బట్టి వేలాది స్తుతులు, స్తోత్రములు ప్రభా. పరిచర్యను ప్రోత్సహిస్తున్న బిడ్డలను తండ్రి దీవించండి దేవా. ఎంతమంది బిడ్డలు ప్రభా గొప్ప మేలులు, ఆశీర్వాదములు అయా తండ్రి ఆదరణ పొందుచున్నారో వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను ఇంకను లోతైన ఆత్మీయ అనుభవంలో నడిపించమని మీ కృపకాయ వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న పరిశుద్ధులకు, నశించిపోచిన ఆత్మలకును, తొలకరివాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించున్న ప్రియబిడ్లకు, క్రమం తప్పకుండా స్పాన్సర్ చేసిన కుటుంబాలకును, విద్యార్థులకును సదా తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్న కుటుంబం రవికుమార్ సుస్మిత, మరి వారు చేసిన ఉద్యోగముల కొరకు ప్రార్థించండి, వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. ప్రియబిడ్లారా గమనించండి, మీరు ఒక కార్యక్రమం నాకు స్పాన్సర్ చేయగలిగితే మీరు పరిచర్యను ఎంతో ప్రోత్సహిస్తున్నారని మరవద్దు. మీరు పరిచర్యను ప్రోత్సహించుట ద్వారా అనేకులు మరి ఎంతో వెలుగులోనికి, రక్షణలోకి వస్తున్నారు. అంధకారంలో నుండి, పాపంలో నుండి విడుదల పొందుతున్నారు. గొప్ప అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చూడగలుగుతున్నారు. ఒక కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేసి అనేకులకు రక్షణార్థంగా, మీ కుటుంబాలకు మేలుకరంగా మీరు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ దినము నూతన జన్మదినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకు విషయ హ్యాపీ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. యాజ్ వెల్ యాజ్ ఈ దినము నూతన వివాహ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకు విషయ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యు ఆల్. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. ఆర్ అడ్రస్ ప్రేయర్ ఫెలోషిప్, అంకిరెడ్డిపాలెం, గుంటూరు 5. ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్ కాంటాక్ట్ 9052415719. అనదర్ నెంబర్ 9391130945. Praise the Lord.